సో హాయ్ అండి. వెల్కమ్ టు మామ్ అండ్ ద ట్విన్స్. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సూపర్ అంటే సూపర్ ఉన్నారని అయితే అనుకుంటున్నాను. సో డెకరేషన్ ఇవన్నీ చూస్తే అర్థమైపోతుంది కదండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి అయితే మా మరిది పెళ్ళి హల్దీ వ్లాగ్. సో లేడీస్ అందరూ అయితే ఎల్లో కలర్ శారీస్లో డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ ఎల్లోస్ అన్నీ కూడా హల్దీలోనే కనిపిస్తాయి. అందరూ అయితే మంచిగా ఎల్లో ఎల్లో థీమ్లో అయితే రెడీ అయ్యాము హల్దీకి. సో హల్దీ అయితే మేము ఈవినింగ్ టైమే రేపు మ్యారేజ్ అనంగా ముందు రోజు ఈవినింగ్ అయితే హల్దీ పెట్టుకున్నాము. సో హల్దీ రోజు మార్నింగే ప్రతానం అయిపోయింది. అసలైతే హల్దీ కంటే ముందు ప్రతానం వ్లాగ్ పెట్టాలి, కానీ నేనైతే అసలు ప్రతానం ఏమీ పెద్దగా రికార్డ్ చేయలేదు. సో ఇక డైరెక్ట్ హల్దీ వీడియోనే పోస్ట్ చేస్తున్నాను. మార్నింగ్ అంటే రేపు మ్యారేజ్ అనగా ముందు రోజు అయితే అమ్మాయి ఇంటి దగ్గర ప్రతానం నింపుకొని వస్తాం. ఇక వచ్చిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ హల్దీ అయితే చేసుకున్నాము. పెళ్ళి మొత్తంలో కూడా మంచిగా ఎంజాయ్ చేసేది అంటే హల్దీ అవును కదండి. మేము కూడా అంతే హల్దీ అండి మంచిగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఈవినింగ్ 6:30 అలా అయితే స్టార్ట్ చేసాము. సో మా పెళ్ళప్పుడైతే మా హస్బెండ్కి హల్దీ చేయలేదు. సో మా ఇంటి దగ్గర నాకైతే హల్దీ చేశారు, కానీ ఇక్కడ మా హస్బెండ్కి అయితే అప్పుడు హల్దీ లేదు. సో ఈసారి ఖచ్చితంగా మా మరిదికి హల్దీ చేయాలని మేము హల్దీ ఫంక్షన్ అయితే పెట్టుకున్నాము. ఇంకా మేము ఎర్లీగా స్టార్ట్ చేసి కొంచెం ఎక్కువసేపు ఎంజాయ్ చేయాలి, మంచిగా సాంగ్స్ అన్నీ అనుకున్నాం, కానీ ఎండ ఫుల్గా ఉంది కాబట్టి ఇక మేము 6 అవుతున్నా ఎండాకాలం కాబట్టి ఫుల్ ఎండ ఉంటుంది. సో మేము ఫంక్షన్ స్టార్ట్ చేసేసరికినే 6:30 అలా అయింది. ఇంకా మాకైతే హల్దీ అయిపోయిన తర్వాత నైట్ ఈర్ల కొలుపు ఉంది. సో 10 వరకు అలా మంచిగా ఎంజాయ్ చేసాము హల్దీనైతే. ఇంకా ఫంక్షన్ స్టార్టింగ్ అయితే చక్కగా మంచిగా లేడీస్ అందరూ తీసుకొచ్చి కూర్చోబెట్టే ముందు మంచిగా అందరం ఫొటోస్ దిగాము. ఇక ఫొటోస్ దిగిన తర్వాత ఇక హల్దీ ఫంక్షన్ అయితే ఇక స్టార్ట్ చేసినాము. ఫస్ట్ అయితే ఇక తల్లిదండ్రి అయితే మా అత్తయ్య మామయ్య ఇక పసుపు పూసి అయితే ఫంక్షన్ని స్టార్ట్ చేసినారు. ఇంకా నెక్స్ట్ వదిన అన్నయ్య మేము అన్నయ్య వదిలినాం. ఇక మేమిద్దరం కూడా హల్దీ రాసి అయితే ఇక కొన్ని ఫొటోస్ ఇక అట్లా దిగాక ఇక అందరూ వరుసగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే పసుపు పూయటం అయితే స్టార్ట్ చేశారు. సో ఈ వీడియోలో అయితే ఇక మా పిల్లలు ఎక్కడా కనిపించరు. మా పాపకు కొంచెం హెల్త్ బాగాలేక పెళ్ళి ఇంకో 4 days ఉందన్న ముందు వరకు కూడా హాస్పిటల్లోనే ఉన్నాము. ఈ పెళ్లి కార్డులకి ఇవ్వడానికి నాతో పాటు ఎండకు వచ్చింది. ఇక వడదెబ్బ కొట్టి కొంచెం ఒక 4 days అయితే బ్లడ్లో ఇన్ఫెక్షన్ అయ్యి హాస్పిటల్లో ఉంది. హాస్పిటల్ నుంచి ఇంకొక పెళ్ళి 3 days ఉందన్న ముందే డిశ్చార్జ్ అయ్యి తీసుకొచ్చాము. ఇంకా పిల్లలిద్దరైతే ఇక లోపల టీవీ చూసుకుంటా ఆడుకుంటా ఉన్నారు. మధ్య మధ్యలో బాబు వచ్చి చూసిపోతే ఏం చేస్తున్నారని ఇక వెళ్తూ ఉన్నాడు అనమాట. ఇక లోపలే ఉన్నారు వాళ్ళు, పెద్దగా ఫంక్షన్ దగ్గరికి రాలేదు. సో ఇంకా వరుసగా జంటలందరూ అయితే పసుపు పూయటం అయితే స్టార్ట్ చేశారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఇక ఫస్ట్ అయితే మా అత్తయ్య వాళ్ళు, నెక్స్ట్ మా మామయ్య గారు వాళ్ళు అందరూ 4 brothers వరుసగా అందరూ పసుపు రాశారు. ఇప్పుడైతే మా పెద్దమ్మ వాళ్ళు రాస్తున్నారు అనమాట. నాకు పెద్దమ్మ అవుతారు, మా మమ్మీకి అక్క ఓన్ సిస్టర్. మా హస్బెండ్ సైడ్ అయితే మేనమామ అనమాట, మేనమామ మేనత్త అవుతారు. సో ఇంకా అందరైతే ఇక హల్దీ అంటే పసుపు రాస్తూ ఉన్నారనమాట. ఇంకా వరుస అయ్యే వాళ్ళైతే అసలే వదిలిపెట్టరు కదండి, బావ బామ్మద్దులు మేనమామ మేనల్లుడు. సో ఇక ఒకరికొకరు ఫుల్ గుమ్మేసుకుంటున్నారనమాట పసుపు రాయటం.
సో, ఇక్కడ మా తమ్ముడైతే ఇంగ మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి, బావ, బామర్దులిద్దరూ హల్దీ పసుపైతే పూసుకుంటున్నారనమాట. ఇక హల్దీ ఫంక్షన్ అంటే మ్యాక్సిమం బావ, బామర్దులు, మేనమామ, అల్లుళ్ళు ఇట్లా వరుసయ్యే వాళ్ళందరూ మంచిగా ఒకళ్ళకొకళ్ళు ఛాన్స్ దొరికిందే అని వాటర్ పోసుకోవడం అయినా, పసుపు రాసుకోవడం అయినా మంచిగా ఎంజాయ్ చేస్తామని అదొక ఫన్ ఉంటది. ఇంకా వరుసయ్యే వాళ్ళందరూ చక్కగా ఛాన్స్ దొరికిందే అని ఫుల్లుగా పూసేసుకుంటున్నారు. మా తమ్ముడైతే పూసాడు ఫుల్లుగా. మళ్ళీ పూసింది కళ్ళలోకి పోతుందని తుడుస్తున్నాడనమాట ఇక్కడ. పుయ్యడం ఎందుకు, అప్పుడేమో పూయాలి ఎలాగైనా అన్న ఫన్‌లోనేమో ఎట్లా పడితే అట్లా పూసుకుంటాం. అది కళ్ళల్లోకి పోయినా అప్పుడేం పట్టించుకోము. ఇప్పుడేమో తుడుస్తున్నాడు. సర్లే అని తుడవడానికి నేను పోతే నాకు కూడా పూసిండనమాట. అట్లుంటది. సో, ఇంకా వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్, చుట్టాలు అందరూ పసుపు పూయటం అయిపోయిన తర్వాత అయితే ఇంకా మంగళ స్నానం చేపిస్తారు కదండీ! ఇంకా వాటర్ అయితే పోసారు. ఇక్కడ కొంతమంది పసుపు పోస్తుంటేనే వెనక వాళ్ళు అప్పటికప్పుడు ఇక పిల్లలు అందరూ పసుపు తీసుకొని ఎవరికి వాళ్ళు పూసుకునే పనిలోనే ఉన్నారు. ఇంకా అందరం పూయటం అయిపోయిన తర్వాత అయితే ఇంక మంగళ స్నానం చేపించామన్నమాట. ఇంక మంగళ స్నానం తీసే వీడియోస్ అయితే తీయలేదు. ఈ వీడియోస్ అన్నీ కూడా పిల్లలే తీశారు. బేసిక్‌గా ఈ పెళ్ళిలో అయితే అసలు నేను ఫోన్ పట్టుకొని వీడియో తీసిందే లేదు. సో, నాకైతే ఇంక ఈ ఫంక్షన్‌కి వెళ్ళి చూసుకోవటం, పిల్లల్ని చూసుకోవటం, పాపకి హెల్త్ బాలేదని చెప్పాను కదండీ! అటు చూడటం ఇదే సరిపోయింది. సో, వీడియోస్ అయితే అసలు నేనంటూ ఏం తీయలేదు నా ఓన్‌గా. నేనైతే ఎన్ని వీడియోస్ తీయాలి అని నా ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్ మొత్తం ఇవే హల్దీ వీడియోస్, సాంగ్స్ ఇట్లా మంచిగా అన్నీ డౌన్లోడ్ పెట్టుకొని ఇలా చెయ్యాలి అని ప్రాక్టీస్ కూడా అయినాం. కానీ అసలు ఏ వీడియోస్ తీయడానికి కూడా అవ్వలేదు. నా ఫోన్ అయితే ఇక పిల్లలకి ఇస్తే పిల్లలే ఈ హెల్దీ వీడియో మొత్తం అన్నీ వాళ్ళే రికార్డ్ చేశారు. సో, వాళ్ళు కూడా ఆ పిల్లలు కూడా పసుపు పూసేంతవరకే రికార్డ్ చేశారు. ఇక తర్వాత వాళ్ళు పసుపు పూసుకొని వాటర్ తడుపుకోవడం ఆ బిజీలో ఉండి ఇక మంగళ స్నానం చేపిచ్చేది ఈ వీడియోలో అయితే వాళ్ళు తీయలేదు. ఉన్న వీడియోస్ వరకు ఎడిట్ చేసి అయితే పోస్ట్ ఇంకా పిల్లలు కూడా మధ్యలో అయితే కొన్ని క్యాండిడ్ వీడియోస్ ఇలా చాలా వీడియోసే ఉన్నాయి. బట్ అవేమి ఇంకా పిల్లలు కూడా తీయలేదనమాట. వాళ్ళు ఎంజాయ్ చేసే బిజీలో ఉన్నారు. ఇక వాళ్ళు కొన్ని వీడియోసే తీశారు బాయ్స్.
ఇంకా మంగళస్నానం అయిపోయిన తర్వాత అయితే బాయ్స్ అందరూ అంటే మా మరుదులు వీళ్ళందరూ బాయ్స్ స్క్వాడే ఉంది. స్క్వాడ్తో మంచి కొన్ని క్యాండిడ్ వీడియోస్ అట్లే లేడీస్ అందరితో కొన్ని క్యాండిడ్స్ కోసం అయితే క్లిప్స్ మంచి మంచి వీడియోస్ తీశారు. బట్ అవి ఏమి ఇక వీడియో రికార్డింగ్ అయితే చేయలేదు. అవి హైలైట్లో ఉన్నాయి. వీడియో హైలైట్, హల్దీ హైలైట్ వీడియో సాంగ్తో ఎడిట్ చేసి కెమెరామెన్ పంపించింది ఉంది. బట్ అది యూట్యూబ్లో పోస్ట్ చేస్తుంటే సాంగ్ వస్తుంది కదండి, సాంగ్కి అయితే కాపీరైట్ ఇష్యూ వస్తుంది. సో ఆ సాంగ్ రాకుండా వీడియో ఎడిట్ చేసి అయితే పోస్ట్ చేస్తాను తర్వాత, ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత. ఇంకా మంగళ స్నానాలు మొత్తం అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ ఫ్యామిలీ డ్యాన్స్ అనమాట. మా అత్తయ్య, మావయ్య, మేమందరం డ్యాన్స్ అయితే వేస్తున్నాము. వాళ్ళైతే ఫస్ట్ టైం వేయడం డ్యాన్స్. ఈ వీడియోనైతే నేనైతే ఎన్నిసార్లు చూస్తూ ఉంటాను. మంచి మెమరబుల్గా ఉంటుంది అనమాట. ఎప్పటికీ మంచి మంచి మెమరీస్. సో వాళ్ళైతే ఫస్ట్ టైం డ్యాన్స్ వేయడం కదా, నేనైతే వేసేదాన్ని కూడా వాళ్ళకెళ్ళి చూస్తూ ఉన్నాను అనమాట. కెమెరా అన్న పట్టుదల మీద వేపియడమే. కాకపోతే ఇక ఇది లైఫ్ టైం మెమరీగా ఉంటుంది అనమాట. మంచిగా వాళ్ళకైనా మాకైనా చూడటానికి అందరం డ్యాన్స్ వేస్తుంటే మాత్రం చుట్టూ ఉన్న వాళ్ళు అయితే ఫుల్ కేకలు వేస్తూ ఉన్నారనమాట. ఇక కెమెరా అన్న అయితే కొన్ని క్లిప్స్ తీశారు. మంచిగా హల్దీ అయితే బాగా ఎంజాయ్ చేసాము. పెళ్ళి అంతా హడావిడిగా ఇదే సరిపోయింది, కానీ హల్దీ మాత్రం పెళ్ళి మొత్తంలో కూడా మేము హల్దీ బాగా ఎంజాయ్ చేసామన్నమాట. సో ఇంకా లాస్ట్లో అయితే కొన్ని వీడియోస్, క్యాండిడ్ వీడియోస్, ఫొటోస్, వీడియో క్లిప్స్ అన్నీ తీసుకున్న తర్వాత అయితే ఇక డీజే పెట్టారనమాట. ఇక డీజేకి మొత్తం అందరం డ్యాన్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేసాం. ఫుల్గా అందరూ డ్యాన్స్ అయితే వేసినాము. ఇంకా డీజే స్టార్ట్ అయిందంటే ఇక అందరూ ఫుల్ హుషారుగా డ్యాన్స్ వేసే పని మీద ఉంటాం కదా. డీజే మోగడమే కానీ ఇక పిల్లలు, పెద్దలు అందరూ డ్యాన్స్ వేసుకుంటూ ఫుల్ అయితే ఎంజాయ్ చేసినాము. ఇంకా అప్పటికే టైం 10:30 అయ్యింది. ఇక 10:30కి ఇక డ్యాన్స్లు అన్నీ అయితే ఆఫ్ చేసినాము. ఇంకా మేము ఫుడ్ తిని అన్నీ చేసేసరికినే 11 అయ్యింది. ఇక 12 అలా అయితే మాకైతే ఇక అమ్మాయిని పెళ్లి కూతురిని తీసుకొచ్చి ఇక ఈర్ల కొలుపు అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా అందుకనే త్వరగానే క్లోజ్ చేసినాము. సో ఇదనమాట హల్దీ వీడియో. సో హల్దీ అయితే బాగా జరిగింది, అనుకున్న దానికంటే బాగా ఎంజాయ్ చేసాము, మంచిగా జరిగింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మామ్ అండ్ ద ట్విన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్, కీప్ సపోర్ట్.